వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కేరళ దేవభూమి అని పిలుస్తాం. కానీ 2017 ఫిబ్రవరి 17న రాత్రి జరిగిన దాడి ఆ నేలను దద్దరిల్లిపోయేలా చేసింది. మలయాళ సినీ చరిత్రలో, సమాజంలో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కేసు. 8 ఏళ్ల విచారణ, వందల కథలు, దర్యాప్తులో సంచలనాలు, సాక్షుల తిరుగుబాటు. ఇన్నేళ్ల తర్వాత ఎర్నాకుళం కోర్టు అనుకోని తీర్పిచ్చింది. నటుడు దిలీప్ కు నిర్దోషి అని తీర్పు. మరో 3 నిందితులకి కూడా ఉపశమనం. మిగతా 6గురికి శిక్షలు. ఈ తీర్పుతో కేసు ముగిసిందా లేదా అసలు సంగతులు ఇప్పుడే బయటపడతాయా? ఇది కేవలం కోర్టు కథ కాదు, ఒక నటీమణి పోరాటం, న్యాయం కోసం జరిగిన 8 ఏళ్ల యుద్ధం. 2017 ఫిబ్రవరి 17 కొందరు దుండగులు ఒక ప్రముఖ మలయాళ నటి కారును ఆపి ఆమెను కిడ్నాప్ చేశారు. 2 గంటలకు పైగా కారులోనే లైంగిక వేధింపులు, మానసికంగా చింద్రమయ్యేలా చేసిన ఘోరం. ఈ ఘటన మలయాళ చిత్రసీమను విచ్ఛిన్నం చేసింది. సినీ రంగం ఏ పక్షం, ఏ వైపు అని 2 ముక్కలయ్యింది. మలయాళ సినీ రంగాన్ని తీవ్రంగా కుదిపేసి, నిలువున చీల్చేసి కేరళ సమాజాన్ని అతలాకుతలం చేసింది. పోలీసులు దిలీప్తో సహా 10 మందిపై కిడ్నాప్, గ్యాంగ్ రేప్ వంటి తీవ్రమైన అభియోగాలు పెట్టారు. దిలీప్ను అదే ఏడాది జులైలో అరెస్టు చేశారు. 4 నెలల జైలు, జీవితానంతరం ఆయన బెయిల్పై రిలీజ్. దిలీప్ వైపు నుండి ఆరోపణలు. తనపై పోలీసులు కుట్ర పన్నారని, కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆందోళన. సిబిఐ దర్యాప్తు కావాలన్న హైడ్రామా. ఈ కేసు 7 ఏళ్లు సాగింది. కోర్టుల్లో విచారణ, బయట మీడియా చిలువలు పలువులుగా అనేక రకాలుగా వండివార్చింది. నటిని సపోర్ట్ చేసిన వారికి విమర్శలు, దిలీప్ను సపోర్ట్ చేసిన వారికి దాడులు. సోషల్ మీడియాలో ఆమెను నిందించే వర్గాలు కూడా వచ్చాయి. అర్ధరాత్రి నీకేం పని అంటూ బాధితురాలనే తప్పుపట్టారు. నటిని తప్పుబట్టి మెప్పు పొందిన వారు కూడా లేకపోలేదు. ఈ కేసు మీద ఇప్పుడు అందరి దృష్టి హనీ వర్గీస్పై. ఆమె 7 ఏళ్లుగా ఈ కేసును పర్యవేక్షించిన స్పెషల్ జడ్జ్. బాధితురాలి విజ్ఞప్తి మేరకు హైకోర్టు కేసు ఆమెకు అప్పగించింది. తర్వాత అదే బాధితురాలు 3 సార్లు జడ్జిని మార్చాలని హైకోర్టును ఆశ్రయించడం వంటి విచిత్ర పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. నటుడు దిలీప్ జడ్జిని, ఆమె భర్తను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లుగా ఆయన మొబైల్ ఫోన్లో ఒక ఆడియో క్లిప్ బయటపడడమే దీనికి కారణం. జడ్జి హనీ వర్గీస్ దిలీప్తో మెత్తగా వ్యవహరిస్తున్నారని, తనను మాత్రం కన్నీళ్లు పెట్టిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన జడ్జిని మార్చలేదు. కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు కూడా విధిలేక 8 సార్లు గడువు పొడిగించాల్సి వచ్చింది. ఫోన్ డేటా చెరిపివేయడానికి ప్రయత్నించినందుకు దిలీప్ లాయర్లు కూడా అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ న్యాయవాదులు అనేక సార్లు మారిపోయారు. దర్యాప్తు అధికారులు పలుమార్లు మారారు. అత్యంత కీలకమైన 40 మంది సాక్షులు ఎదురు తిరగడంతో కేసు బలహీనమైపోయింది. దిలీప్ సెలబ్రిటీ స్టేటస్తో పాటుగా నటి వల్ల సమాజం, మీడియా ఈ కేసు మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ముందస్తు తీర్పులు ఇచ్చేయడం సహజం. ఆ ఒత్తిడికి అతీతంగా నిలబడడం కోర్టులకు పెద్ద సవాల్. దాడికి గురైన నటి 5 ఏళ్ల తర్వాత మౌనం వీడింది. ఆనాటి ఘోరం గురించి, లైంగిక దాడి ప్రభావం నుండి బయటపడడానికి చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడారు. తాను అనుభవించిన మానసిక క్షోభ, సమాజంలోనూ సామాజిక మాధ్యమాలలోనూ దూషణలు, వ్యక్తిత్వ హననాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ దాడి ఘటన తరువాత మలయాళ సినీ రంగంపై హేమా కమిటీ పెద్ద రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టు మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమను సైతం ప్రభావితం చేసింది. మహిళలపై వేధింపులు, వేతనాల నుండి వేధింపుల వరకు ఎంతటి వివక్షపూరిత, దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ రిపోర్టు దేశవ్యాప్తంగా సినీ రంగ సంస్కరణలకు దారితీస్తుందని ఆశించినప్పటికీ ఆ ఆశ అంతగా నెరవేరలేదు. కోర్టు తీర్పు ఆశ్చర్యాన్ని కలిగించింది. పోలీసులు చెప్పిన దిలీప్, పల్సర్ సునీల్ సంబంధం కోర్టు నమ్మలేదు. దిలీప్ ని కొనుగోలు చేసినట్లు ఆధారాలు తక్కువగా ఉన్నాయని భావించింది. అందుకే దిలీప్ నిర్దోషి, మిగతా వారికి శిక్ష. దిలీప్ బయటకొచ్చి తన పాత హోదా, రేంజ్ తిరిగి పొందాడు. సినీ రంగంలో తిరిగి స్వాగతాలను అందుకున్నాడు. కానీ ఆమె మాత్రం భయం నుంచి బయటకు రావడానికి సంవత్సరాలు పట్టింది. సమాజంలో దూషణలు, మీడియా విచారణలు అన్నింటినీ భరించాల్సి వచ్చింది. తన కెరీర్, జీవితాన్ని కోల్పోయింది. ఇప్పటికీ ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంది. దిలీప్ను దిగువ కోర్టు వదిలేసినా తాము వదలబోమని, తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని సీఎం పినరాయి విజయన్ ప్రభుత్వం ప్రకటించింది. 8 ఏళ్ల విచారణ, వందల వాదనలు, వేల ప్రశ్నలు, కానీ ఒకటే సమాధానం. న్యాయం కోసం ఆమె పోరాటం ఇంకా ముగియలేదు.
కేరళలో అత్యంత చర్చనీయాంశమైన కేసు, సమాజాన్ని, సినీ రంగాన్ని, న్యాయ వ్యవస్థను పరీక్షించిన కేసు, తాజాగా విధించిన శిక్షలతో కొత్త దిశలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ అసలు ప్రశ్న మాత్రం అలాగే ఉంది. బాధితురాలకు న్యాయం ఎప్పుడు?